మనం సింధు నాగరికత గురించి తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా సింధు నాగరికతకి సంబంధించిన కాలం, సరిహద్దులు, నిర్మాతలు, అదేవిధంగా ఈ యొక్క నాగరికతలు అంటే సమకాలీన నాగరికతలు. ఇక సింధు నాగరికత కాలం విషయానికి వస్తే, సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 సంవత్సరంలో ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 1750 సంవత్సరంలో అంతమైంది. సరిహద్దులు చూసినట్లయితే తూర్పున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలంగీర్ ప్రాంతం, పడమర పాకిస్తాన్ దేశంలోని సత్కాజందర్, ఉత్తరాన జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలోని మండా, దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాదులను ఈ యొక్క నాగరికతకు అంటే సింధు నాగరికతకు ప్రధానమైన సరిహద్దులుగా చెప్తూ ఉన్నారు. దీని యొక్క ఆకారం ట్రయాంగిల్ షేప్ అంటే త్రిభుజాకారంలో ఉంటుంది. దీని యొక్క సరిహద్దులు తూర్పున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలంగీర్, పడమర సత్కాజందర్ ఇది పాకిస్తాన్లో ఉంది, ఉత్తరాన మాండా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది, దక్షిణాన దైమాబాదు ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది మనకు సరిహద్దులు. ఇక నిర్మాతలు, సింధు నాగరికత నిర్మాతల విషయానికి వస్తే, సింధు నాగరికత పేరు వినపడగానే దీన్ని నిర్మించిన వారు అభివృద్ధి పరిచిన జాతులు ముఖ్యంగా 4 మనకు వినిపిస్తూ ఉంటాయి. మరి ఆ 4 జాతులు ఏంటి అంటే, 1 మంగోలాయిడ్ జాతి, 2 ప్రోటో ఆస్ట్రాలాయిడ్ జాతి, 3 ఆల్పినాయిడ్ జాతి, 4 మెడిటేరియన్ జాతి. వీరిలో మనం మంగోలాయిడ్ జాతిని తీసుకుంటే, ఈ మంగోలాయిడ్ జాతి ఈ యొక్క సింధు నాగరికతలో భాగస్వామి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, మొహంజదారో పట్టణంలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ త్రవ్వకాలలో గడ్డంతో తయారు చేయబడినటువంటి ఒక విగ్రహం దొరికింది. మగపురుషుడి యొక్క విగ్రహం అది. ఆ విగ్రహాన్ని పరిశీలిస్తే ఆ విగ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు మంగోలాయిడ్ జాతి ప్రజలకు ఉన్న లక్షణాలు ఒకటే కావడంతో ఈ ప్రాంతంలో అంటే సింధు నాగరికతలో మంగోలాయిడ్ జాతి కూడా ఒక భాగమే, వాళ్ళు కూడా ఇక్కడ జీవించారని తెలిసిపోతుంది. మరి రెండో విషయం ప్రోటో ఆస్ట్రాలాయిడ్ జాతి కూడా ఉందని చెప్తున్నారు. మరి ఇది ఎలా చెప్తున్నారు అంటే, అదే మొహంజదారో నగరంలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఆ యొక్క మగపురుషుడి యొక్క విగ్రహంతో పాటు నాట్యం చేస్తున్న స్త్రీ యొక్క విగ్రహం కూడా దొరికింది. ఆ స్త్రీ యొక్క విగ్రహం దేంతో తయారు చేసింది అంటే కాంస్యంతో తయారు చేసింది. కాంస్యం అంటే బ్రాంజ్ అని అర్థము. మగపురుషుడిదేమో స్టీటైట్ తో తయారు చేసిన విగ్రహం దొరికింది. ఇక్కడ డాన్స్ చేస్తున్నటువంటి స్త్రీ యొక్క విగ్రహం ఏమో బ్రాంజ్ తో తయారు చేయబడింది, అంటే కాంస్యంతో తయారు చేయబడిన నాట్యం చేస్తున్న విగ్రహం దొరికింది. ఆ స్త్రీ యొక్క విగ్రహాన్ని పరిశీలిస్తే ఆమెలో అంటే ఆ యొక్క విగ్రహంలో లభించిన ఆధారాలు ఏంటంటే ఈ ప్రోటో ఆస్ట్రాలాయిడ్ జాతికి చెందిందని నిర్ధారించడం జరిగింది. ఇక 3వ జాతి ఆల్పినాయిడ్ జాతి. ఇవి త్రవ్వకాల్లో కొన్ని వస్తువుల ఆధారంగా ఆల్పినాయిడ్ జాతి ఉందని నిర్ధారించారు. ఈ 4వ జాతి మెడిటేరియన్ జాతి. ఈ యొక్క 4 జాతులలో ప్రధానమైన జాతి మెడిటేరియన్ జాతి. ఎందుకంటే అధిక సంఖ్యాకులు ఈ మెడిటేరియన్ జాతి వాళ్ళే. సింధు నాగరికతలో భాగస్వామ్యం వహించిన వారు, సింధు నాగరికత ప్రజల్లో ఎక్కువ శాతం ఉన్నవాళ్ళు మెడిటేరియన్ జాతి. కాబట్టి ఈ మెడిటేరియన్ జాతి కూడా ఇక్కడ ఉందని మనకి